పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు సిడబ్ల్యూసీ సిద్ధమైంది. ఢిల్లీలో సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశం కోసం విదేశీ టూర్ రద్దు చేసుకుని రాహుల్ ఢిల్లీకి చేరుకున్నారు. ఉగ్రవాద ఘటనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు సిడబ్ల్యూసీ సిద్ధమైంది. ఢిల్లీలో సమావేశం కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇంకా ఎవరెవరు సిడబ్ల్యూసీలో పాల్గొన్నారు? ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశం. సతీష్, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఏదైతే మనకు పహల్గాం సంబంధించినటువంటి ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి మొదటి సమావేశం. ఏదైతే ఈ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. దీనితో ఈ ఉగ్రదాడి జరిగిన సమాచారం తెలియడంతో వెంటనే మధ్యలోనే తన ఏదైతే ప్రోగ్రామ్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకొని తిరిగి కొద్దిగా అంటే నిన్ననే ఇక్కడికి రావడం జరిగింది ఢిల్లీకి. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశం ముఖ్య ఎజెండా మనకు ఏదైతే పహల్గాం సంబంధించినటువంటి ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రత్యేక సమావేశం. చనిపోయినటువంటి వారికి తర్వాత ఎందుకు ముఖ్య కారణంగా అక్కడ జరిగినటువంటి లోపాలు ఏంటిది అన్నది కూడా దీని ఎజెండాలో ఒక భాగం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే చనిపోయినటువంటి వారికి నివాళులర్పించి తర్వాత ఈ సమావేశం రాహుల్ గాంధీ, తర్వాత కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, తర్వాత సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని, మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈ సమావేశంలో సాయంకాలం అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశాలు ప్రత్యేకంగా ఇందులో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశానికి కేవలము 10 పార్టీలనే పిలిచారు. చిన్న పార్టీలను ఎందుకు పిలవలేరు అంటూ కూడా ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా కొద్దిసేపు క్రితం నా ట్విట్టర్ వేదిక కూడా దీన్ని ట్యాగ్ చేయడం జరిగింది. అయితే పార్లమెంటరీ నేత కిరణ్ రిజిజు కేవలము ఒక 10 మందిని మాత్రమే పిలిచి అఖిలపక్ష సమావేశం జరుపుతే ఎలా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే అఖిలపక్ష సమావేశం మాత్రము చాలా ఘాటుగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా కూడా చాలా అంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నేపథ్యం ఒకవైపు ఉంది. అయితే అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్ గా కొంత లోపాలు ఉన్నాయన్నది అందరూ కూడా చెప్తున్నటువంటి సమయంలో దీన్ని ఏ విధంగా ఈ రోజు జరిగేటటువంటి అఖిలపక్ష సమావేశంలో అంటే ప్రతిపక్షాలు ఏ విధంగా దీన్ని పాయింట్అవుట్ చేస్తాయి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతున్నాయి అన్నది మాత్రము మనము సాయంత్రము జరిగేటటువంటి సమావేశం వరకు వెయిట్ చేయాలి సతీష్.